అందరికీ నమస్కారం అండి. మనము ఈ వీడియోలో అయితే ఆటో డ్రైవర్లు, అలాగే క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు గదా! వారికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆటో డ్రైవర్ సేవలో అనే పథకం కింద రూ. 15,000 వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందనమాట. మనము ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే 2 విషయాలనైతే డిస్కస్ చేద్దాము. మొదటిది ఏంటంటే గనక మనము ఈ యొక్క డబ్బులు పడ్డాయా లేదా అంటే వారి అకౌంట్‌లో ఎలా చెక్ చేసుకోవాలో మొదటైతే ఇది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి మనము అంటే మన ఆటో డ్రైవర్లు ఫస్ట్ ఇనెలిజిబుల్ వచ్చింటారనమాట లిస్ట్‌లో. తర్వాత వీళ్ళు ఈ సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరు వచ్చేలాగా చేసుకున్నారు. అయినా కూడా డబ్బులు పడట్లేదని చెప్పి అడుగుతున్నారనమాట చాలామంది. వారి సమస్యను తర్వాత డిస్కస్ చేద్దాము. మొదట ఇప్పుడు మనకు ఈ పథకంలో ఏంటంటే మనకు ఇప్పటివరకు అయితే దాదాపు 2,90,669 మందికైతే రూ. 15,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ యొక్క లింక్‌ను యూజ్ చేసి మన మొబైల్‌లోనే ఎలా చెక్ చేసుకోవాలో ఆటో డ్రైవర్లు, అలాగే క్యాబ్ డ్రైవర్లు ఎవరిని అడగకుండా సింపుల్‌గా ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడైతే మనము ఈ యొక్క వాహన మిత్రకు సంబంధించి స్టేటస్ ఎట్లా చెక్ చేయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ యొక్క లింకు నేనైతే మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఎవరైనా మీరు కనుక చూస్తూ ఉంటే ఈ వీడియో మన వారు ఎవరైనా కనుక చూస్తూ ఉంటే ఈ యొక్క లింక్ను మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీకైతే డైరెక్ట్గా ఇలాంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ హోమ్ ఉంది కదా, రెడ్ సింబల్ పక్కనే సిటిజన్ సర్వీసెస్, ఆన్లైన్ పోర్టల్, స్కీమ్ ఎలిజిబిలిటీ, అప్లికేషన్ స్టేటస్, గ్రీవెన్స్ స్టేటస్ అని ఉన్నాయి కదా. మనము ఇప్పుడు దీని మీద అప్లికేషన్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మొబైల్లో కానీ, మనకు ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ స్కీమ్ దగ్గర మనకు ఆటో మిత్ర సేవలో అనమాట అలాంటి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ 2025-26 మన యూఐడి అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క నెంబర్స్ని ఈ యొక్క బాక్స్లో అంటే క్యాప్చాని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. అంటే అతని యొక్క ఓటీపీ అయితే మొబైల్కి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. అంటే మన డిస్టిక్, మన ఏ జిల్లా, ఏ మండలము, అలాగే మీరు ఏ సచివాలయానికి సంబంధించిన వారు, అలాగే మీ పేరు, మీ క్లస్టరు, మీ మొబైల్ నెంబరు, మీ అప్లికేషన్ చేసింటారు కదా, అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్ అంటే ఇప్పుడు మీది ఇంకా అప్రూవ్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా, ఇక్కడ ఒకవేళ డబ్బులు పడినట్లయితే కనుక కింద అనమాట అంటే స్టేటస్ పడినాయా లేవా, పడకపోతే రిమార్క్స్ దగ్గర ఎందుకు పడలేదని చెప్పి చూడండి. ఇది ఇట్లా మీకు ఇక్కడ పైన చెప్పాను కదా, ఇక్కడ ఆటో డ్రైవర్ సేవలు, ఇక్కడ స్కీమ్ దగ్గర ఆటో డ్రైవర్ సేవలు అని సెలెక్ట్ చేసి మీరు అయితే ఆటో డ్రైవర్ సేవలు అని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇయర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకైతే ఇందాక నేను చెప్పినాను కదా, ఇట్లా మీకు ఓటీపీ వస్తుంది. మీ యొక్క స్టేటస్ మొత్తం మీ మొబైల్లో చూస్తున్నట్లయితే కనుక మొబైల్లో కనిపెడుతుంది. అలాగే మీ సేవలో వాళ్ళు చూసేటట్లయితే కనుక వాళ్ళకు కూడా ల్యాప్టాప్లో, సిస్టంలో కనిపిస్తుంది అనమాట. చూడండి ఏం కనిపిస్తాయంటే మనకు అప్లికెంట్ అంటే ఎవరైతే మన ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వారి పేరు, వారి నెంబర్, అప్లికేషన్ నెంబరు, డిస్టిక్, ఏ మండలము, అలాగే కరెంట్ స్టేటస్ అంటే మనకు అప్లికేషన్ రిసీవ్ అయిందా లేదా, ఒక వెరిఫికేషన్లో ఉందా, అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకు రిమార్క్స్ దగ్గర ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదని చెప్పి ఏ స్టేజ్లో ఉంది అలాంటి రిమార్క్స్ కూడా రావడం జరిగింది. అన్ని డీటెయిల్స్ మనం పైన చూపించాను కదా ఒకటి ఇంటర్ఫేస్, అక్కడైతే చూపిస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు అదే మనకు ఇందాక నేను చూపించాను కదా రిమార్క్స్ దగ్గర మనకు రిసీవ్డ్ అయితే కనుక అప్లికేషన్ రిసీవ్ అయిందని చూపిస్తుంది. ఒకవేళ వెరిఫికేషన్లో ఉన్నట్లయితే ఇంకా అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది. అప్రూవ్ అయితే కనుక మనకు అప్రూవ్డ్ అని చూపిస్తుంది. పేమెంట్ సెంట్ అంటే మీకు మన అకౌంట్లో అయితే డబ్బులు పడింటాయి. ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనే ఇలాంటి అన్ని ఆప్షన్లు మీకు ఏదైతే కనుక మీరు ఉంటుందో అక్కడైతే మీకు రిమార్క్స్ చూపిస్తుంది అనమాట.
ఒకవేళ ఇంకా మీకు ఏదైనా మీరు మొబైల్‌లో చూసుకోలేకపోతున్నారు అని ఏదైనా మీకు అనిపిస్తే గనక మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరైతే అక్కడ వారి సహాయం తీసుకొని మీరు డబ్బులు వచ్చేటట్లు చేసుకోవచ్చు. లేదంటే గనక నేను ఇందాక లింక్ పెట్టాను కదా! ఆ లింక్‌లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. నేను లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా మన ఆటో డ్రైవర్లు అలాగే క్యాబ్ డ్రైవర్లు ఈ వీడియో చూస్తున్నట్లయితే గనక మీరైతే చేసుకోవచ్చు. నేను ఇందాక వీడియోలో చెప్పినట్లుగా. ఇదండి మీరు ఇప్పుడు అప్లికేషన్ ఎట్లా అంటే మన మొబైల్‌లో ఎలా చూసుకోవాలో నేనైతే ఇంతవరకు చెప్పింది. ఇప్పుడు ఇంకా కొంతమంది మన ఆటో డ్రైవర్లు మనల్ని అడుగుతుంది ఏంటంటే గనక నేను ఇప్పుడైతే చెప్తాను వాటి గురించి కూడా. మొదటి లిస్ట్‌లో ఇనెలిజిబుల్‌గా వచ్చాము. కానీ తర్వాత రివైజ్ లిస్ట్‌లో ఎలిజిబుల్‌గా చూపించారు. కానీ ఇప్పటికి కూడా అమౌంట్ క్రెడిట్ కాలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని అయితే చాలామంది అయితే మనల్ని కామెంట్స్‌లో అడుగుతున్నారు. అర్థమైందా? అంటే మళ్ళీ నేను ఇంకోసారి మన క్వెషన్ అయితే చూస్తాను. ఫస్ట్ లిస్ట్‌లో ఇనెలిజిబుల్ వచ్చారనమాట. వీళ్ళు మళ్ళీ అంటే సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్‌లో వచ్చారనమాట. మళ్ళీ తర్వాత కానీ ఇప్పటికి కూడా డబ్బులు పడలేదనమాట. ఇలా ఎందుకు జరుగుతుందని అయితే వారు అడుగుతున్నారు. దానికోసం అయితే ఇప్పుడు మనం సమాధానం అయితే చూద్దాము. ఈ ఫిట్‌నెస్ సర్టిఫికేటు అలాగే చలానా డ్యూస్ ఏవైతే ఉంటాయో వారికి మనకు గవర్నమెంట్ అయితే పెండింగ్‌లో పెట్టడం జరిగిందనమాట డబ్బులు. ఎవరైతే ఈ ఫిట్‌నెస్ సర్టిఫికేటు అలాగే చలానాలు ఏదైనా ఉంటాయి కదా! అవి క్లియర్ చేస్తే వారికి మాత్రమే డబ్బులు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అయిపోతున్నాయన్నమాట. ఈ డబ్బులు కూడా వచ్చేసరికి మనకు మీరు ఎప్పుడైతే ఆన్‌లైన్‌లో చలానా కడతారో అప్పుడే కాదు, వారానికి ఒకసారి మాత్రమే. అంటే ఆ వారంలో చలానాలు క్లియర్ చేయడము అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారో ఆ వారానికి సంబంధించిన అందరికి కూడా ఒకే రోజు డబ్బులు పడుతున్నాయన్నమాట. కాబట్టి మన ఆటో డ్రైవర్లు అలాగే క్యాబ్ డ్రైవర్లు ఇది అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంటే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ చలానా క్లియర్ చేసి ఒక 1 వీక్ ఆగిన తర్వాత మీకైతే డబ్బులు పడతాయన్నమాట. అంటే ఆ వీక్ వాళ్ళందరికీ ఒకేసారి డబ్బులు పడతాయన్నమాట. నేను దీనికి సంబంధించి అంటే మీరు మొబైల్‌లో చెక్ చేసుకోవడానికి ఈ యొక్క లింక్‌ని అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఎవరైనా అంటే వీడియో చూస్తున్నట్లయితే కనుక క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఆ లింక్‌ను యూజ్ చేసుకొని మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి క్యాబ్ డ్రైవర్లకు అలాగే ఆటో డ్రైవర్లకు కూడా ఈ వీడియోని పంపించండి. వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.